మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు 9-10 సాయిరాము, కొండమల్ రవి, గిలాన్ బాషా, పెంచు నాగరాజు, జమీర్, స్వామి, జిలాను, శివ సంబంధించి ఆ వార్డుకు సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన సానుభూతి పరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామా. ఆదివారము మీరు నిశ్శబ్దంగా ఉంటే మీకు తొందరగా పశువు సినిమాలు వదులుతాను. ఎందుకంటే ఈరోజు సీరియల్ ఉండవు, ఆదివారాలు కాబట్టి సీరియల్ ఉండవు, సినిమా ఉంటుంది. ఎవరు మా మీరు ఏం పని మా పక్కవా అర్థం చేసుకోండి అన్న. మీరు కూడా అంతమంది తీసేవాళ్ళు వచ్చేసండి. అందరూ ఎదగ ముఖ్యమైన పత్రికా విలేకరుల వాళ్ళు వాళ్ళకి ఏం దయచేసి పక్కన కూర్చో సార్, కూర్చో. ప్రతి ఒక్కరికి కూడా 70 సంవత్సరాల మా దయచేసి మాట్లాడదమ్మా 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో గత పాలకులు ఏం చేశారు, ఈ పాలకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఈ రెండు విషయాలు, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారు, నేను వచ్చిన తర్వాత ఏం చేశారు, ఈ రెండు విషయాలు మాట్లాడి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఓటు వేయాలి, మళ్ళీ అధికారంలోకి తీసుకొని రావాలి అనే దాన్ని నేను వివరిస్తానమ్మా. ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళనే. రోజు ఇంట్లో భార్యాభర్తలు కూలి పనికి పోతే తప్ప ఆ కుటుంబం గడవదు. ఇంట్లో ఉన్న భార్యాభర్త ఇద్దరు పోతే తప్ప ఆ కుటుంబం గడవదు. ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా మనకి ఎవడో వచ్చి ఆదుకుంటేనే తప్ప మన జీవితాలు ముందుకు పోని సందర్భం నుంచి. అది గతం. 70 సంవత్సరాల ఎప్పుడూ కూడా మనకి రాజకీయంలో అంటే ఎవరో ఒకరు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్లప్పుడు వస్తూ ఉంటారు, ఎలక్షన్లో ఓట్లు వేయించుకుంటారు, తర్వాత మనకి ఎవడే కానీ కనపడదు. చెప్పినాం కదా, మనకు కూడా మనుషులకంతా ఏ విధంగా ఉంటుందంటే ఆ సందర్భంలో ఏదైతే మంచి అనిపిస్తుందో అది నమ్ముతాము. దాని తర్వాత మళ్ళీ మనం అడగడానికి సంబంధించిన ఎమ్మెల్యే దొరకడు, దానికి సంబంధించిన ప్రభుత్వము దొరకదు. గతంలో ఆ విధంగా దగా పడ్డా, మోసపడ్డాం. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మనందరికీ కూడా మీ మహిళా సంఘాలు రుణాలు మాఫీ చేస్తామన్నాడు, మీ బంగారం చూపిస్తామన్నాడు, మీ పిల్లలకు సంబంధించి ఏ ల్యాప్టాప్లు ఇస్తామన్నాడు, ఇంకా చాలా ఉద్ధరిస్తామని చెప్పినాడు. ఆయన చేసిన మేలేమో తెలియదు కానీ ఎలక్షన్లు అయిపోతాని ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కేవలం అబద్ధాలు చెప్పుకుంటూ పోయిన సందర్భం. ఈరోజు మీరు కూడా గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయితూనే ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది. ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి 50 ఇళ్లకు సంబంధించి ఒక వాలంటీర్ ఉంటాడని, ఆ వాలంటీర్ మీ కష్టం ఏదొచ్చినా కానీ అతనే నేరుగా తీరుస్తాడని, అలా కాకుండా పోతే ఒక 2000 జనాభాకు సంబంధించి ఒక సచివాలయం ఉంటుందని, ఆ సచివాలయంలోకి వెళ్తే
ప్రజా సమస్యలన్నీ కూడా తీర్చడానికి ఒక ఆలోచన చేస్తాడని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతికి పెట్టారు. ఆ విధంగా కాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కరోనా అనేది ఒకటి వచ్చింది. కరోనా అనేది వచ్చిన తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా ఏ ఒక్కడు కూడా మన ఇంట్లో తమ్ముడు కావచ్చు, మన కొడుకు కావచ్చు, మన అల్లుడు కావచ్చు, మన బావ కావచ్చు, మన అన్న కావచ్చు, దగ్గుతే తుమ్ముతే చచ్చిపోయే కాలాలు. ఈ సందులన్నీ అంగలన్నీ మూసేసినారు. ఎవడు బయటికి పోకూడదని నరేంద్ర మోడీ చెప్పినాడు. అదేదో తట్టించి తట్టంతా కొట్టమన్నారు. టపటపటప కొడితే తట్టా కొట్టినాం. క్యాండిల్ లైట్ వెలిగిస్తాయే పోతాయన్నాడు. క్యాండిల్ లైట్ వెలిగించిన ఎక్కడ ఏది పోలేదు. కానీ మన కుటుంబాల్లో పొద్దున సాయంత్రము ఇద్దరు భార్యాభర్తలు పనికి పోతే తప్ప ఆ కుటుంబం గడవదు. అలాంటి సందర్భంలో కూడా నీ దగ్గరికి రావడానికి నీ సొంత నా అనుకున్న వాళ్ళు కూడా రాని సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ మీ ఇంటింటికి దగ్గరికి రావడం జరిగింది. మీకు ఏ కష్టం ఉంది అని చెప్పేసి చేసడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు చంద్రబాబు చెప్పిన ఒకటే ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పని ఏదీ చేయలేడు, అకౌంట్లో 100 కోట్ల కంటే ఎక్కువ లేదు, జీతాలు కూడా ఇవ్వలేడు అని చెప్పినాడు. ఈరోజు 5 సంవత్సరాలు అవుతుంది. చెప్పిన ఏ ఒక్క పథకం నిలిపాడా అని చెప్పు అని నేను అడుగుతున్నాను. హామీ చెప్పిన ప్రకారం మీకు అందరికీ కూడా బటన్ నొక్కి ఏ మాత్రం అవినీతి లేకుండా మీ అకౌంట్లలో జమ చేస్తున్నాడా లేదా అని కూడా ఎవరు చేస్తున్నారు ఈ కార్యక్రమం? ఈరోజు ఒక పేద మధ్యతరగతి పిల్లల్లో ఒక స్కూల్కి పోవాలంటే బడులకు పోని సందర్భంలో వచ్చి వాళ్ళకి ఈరోజు అమ్మఒడి అనే ఒక పథకం తీసుకొని వచ్చి మీ పిల్లల్ని బడులకు పంపియండి చాలు, మీ పిల్లల భవిష్యత్తు ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా పూర్తిగా చదివించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పారు. ఈరోజు ఆ విధంగా అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా మీ పిల్లలు బడులకు పంపిస్తుంటే వాళ్ళకందరికీ కూడా తల్లులకు డబ్బులు ఇస్తున్నారు. కేవలం అమ్మఒడి వల్ల తల్లులకు డబ్బులు ఇవ్వడమే కాదు, ఈరోజు ప్రభుత్వ పాఠశాలల యొక్క ఏ విధంగా ఉండాలి, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉన్నాయా లేదా అనే పద్ధతి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. ఈరోజు చూడండి, గతంలో చూడండి, ఇప్పుడు చూడండి, స్కూళ్ళలో పోతే మరుగుదొడ్లు ఉండేవి కాదు. ఆడపిల్లలైతే మరుగుదొడ్లకు ఏదైనా కానీ సమస్య వస్తే ఇంటికి మళ్ళీ ఉరికెత్తుకుండా వచ్చేవాళ్ళు. ఆ కాలం నుంచి ఈరోజు ప్రతి స్కూళ్ళలోనూ కూడా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. ఈరోజు ప్రతి స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం చేయించే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు పేదలు చదువుకునే స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం చేర్పిస్తున్నా కానీ, ఇంగ్లీష్ మీడియం పెడుతున్నా కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఈ పేదలందరూ ఇంగ్లీష్ మీడియం చదివితే మా పిల్లలతో కాంపిటీషన్గా వస్తారు, వీళ్ళు ఎదగకూడదని కోర్టులో పోయి స్టే తెచ్చిన సందర్భం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఒకటే, విద్య అనేది ఒకటే వ్యవస్థ ద్వారానే ఆ పేదరికం నుంచి బయటపడాలి అంటే చదువు ఒకే ఆయుధం ద్వారానే చేయగలుగుతామని చెప్పి చెప్తున్నారు. ఈరోజు ఆ విధంగా మీ పిల్లల భవిష్యత్తును మేలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి ఒక్క చోట కూడా మీ సమస్య ఏది ఉంటే కానీ వాటినన్నింటినీ కూడా తీర్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. కరోనా టైంలో మనము బయటికి పోలేము, ఇబ్బంది ఉన్న పరిస్థితిలో కూడా చెప్పిన ప్రతి హామీని నెరవేర్చాడు. మీ అకౌంట్లలో డబ్బులు వేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మేము ఒక్కటే అడుగుతున్నాం, గతంలో తెలిసిన తెలుగుదేశం పార్టీ కావచ్చు, గతంలో చేసిన మిగతా పార్టీలు కావచ్చు, ఎందుకు ఈ పేదవాళ్ళకు సాయం చేయడానికి ముందుకు రాలేదు అని అడుగుతున్నాం. పేదవాళ్ళకు సాయం చేయడానికి గతంలో ఎందుకు రాలేదు? ఈ రోజు పేదవాళ్ళకు సాయం చేస్తూ ఉంటే ఎందుకు కడుపు పండుతుంది అని అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు ఏమంటున్నాడు, అందరికీ కూడా ఏదో పేదవాళ్ళకి అందరికీ డబ్బులు వేస్తుంటే వాళ్ళు సోమరపోతులు అయిపోతున్నారు అని చెప్పి చెప్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, సరే పేదవాళ్ళ అకౌంట్లను 2 లక్షలు 3 లక్షలు పడితేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావే, మరి ఈ రోజు ఇన్ని సంవత్సరాలుగా 3 సార్లు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి 14 సార్లు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నవారి అన్ని లక్షల కోట్లు తిన్నవారి నువ్వెంత సోమరిపోతాయింటావు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. కేవలం 2 లక్షలు 3 లక్షలకే పేదవాళ్ళందరూ ఉంటుంటే సోమరిపోతులైతే ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని లక్షల కోట్లు తిన్నా నువ్వెంత సోమరిపోతావు ఉంటారు? పేదోడికి 10 రూపాయలు ఇస్తే ఎందుకు నీకు అంత కడుపుమంటావు?
పేదోడికి 10 రూపాయలు సాయం చేస్తా అంటే మీకు ఎందుకు అంటారు? ఈరోజు మేము ఈ విధంగా సాయం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఒకటి అందరూ సోమరు అయిపోతున్నారు, శ్రీలంక ఈ విధంగా అయితే ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఈ రోజు దగ్గర దగ్గర కోటి కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరూ లేకున్నా ఒక నమ్మకం కల్పించారు. ఒక సాయం చేయాలని ఒక ఆలోచన ఇవ్వడం జరిగింది. ఆ పేదవాళ్ళకు అండగా ఉంది. మనందరికీ ఒక నమ్మకం, మనకు ఆ ఇంటి జరుగుతుందో లేదో జగన్మోహన్ రెడ్డి ఈ తేదీ రోజు డబ్బులు చెప్పాడు అంటే ఆ తేదీన మనకందరికీ కూడా మన బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడతాయి అని ఒక ఆలోచన విధాని, ఒక నమ్మకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. ఈరోజు మన నియోజకవర్గంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 86% కుటుంబాలలో ఈరోజు ఈ పథకాల ద్వారా లబ్ధి చేస్తుంటే కేవలం ధర్మవరం నియోజకవర్గంలోనే 94% మందికి ఈ పథకాల ద్వారా అందిస్తున్నారు. మీరు పోయి సచివాలయంలో పోయి చూడండి. ఒక్కొక్క సచివాలయ పరిధిలో 30 కోట్ల రూపాయలు, 40 కోట్ల రూపాయలు నేరుగా డబ్బులు అందించే కార్యక్రమం చేస్తారు. ఇన్నాళ్ళు ఎవడు తిన్నాడు ఈ డబ్బులు? ఇన్నాళ్ళు ఎవడు వేశాడు ఈ డబ్బులు అంతా? మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరందరూ కూడా మీతో ఈరోజు వచ్చిన ఇక్కడ సభకు హాజరైన మీ అందరికీ కూడా కోరుకునేది, జనం బాగుండాలి అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటేనే తప్ప జనం బాగుపడరని చెప్పారు. లేదు మా వార్డులో 4 5 మందో ఈనాగుడులే బాగుపడాలి అంటే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి. మీరు కూడా మీ వార్డులో పోయి చూడండి. ఎవడైనా కానీ బాగుపడినారు అంటే ప్రభుత్వంలో ఒక 5-6 మంది ఉంటారు. ఎవడనాయాలంటే ఎవడైతే జన్మభూమి కమిటీ మెంబర్లు ఉంటారు, ఎవడైతే ప్రతి దానికి డబ్బులు తీసుకుంటారో వాడు మాత్రమే బాగుంటారు. ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం. ఎక్కడికి వస్తున్నాం? ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నాం. గతంలో ఏ విధంగా ఇచ్చేది పెన్షన్లు? గతంలో చెట్టు కింద వేసుకొని బుక్కులను వేసుకొని కూర్చుంటే వాడు 11 గంటలు ఊపుకుంటూ వస్తాడు. వచ్చి వానికి కావాల్సినది 10 వేస్తాడు. వానికి గుర్తు పుట్టినది పెన్షన్లు ఇస్తాడు, లేకుంటే ఇయ్యడు. మళ్ళీ 2వ రోజు రమ్మంటాడు. 2వ రోజు వానికి కావాల్సిందే ఇచ్చా అంటాడు. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా, ఆ వాలంటీర్ వ్యవస్థనంతా కూడా పొద్దున్నే 5:30-6 కల్లా మీ గడపకు వచ్చి వాళ్ళకు మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా పెన్షన్ ఇప్పించే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మనందరం కూడా ఆలోచించుకోవాలి, ఎవరు ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఎవరు ఏ విధంగా మనల్ని అందరినీ ముందుకు తీసుకోబోతున్నారు. కేవలం మీకు ఇచ్చే డబ్బులు కాదు. ఈరోజు స్కూళ్ళలో చదువుతున్న చదువులు చూడండి, ఈ ప్రాంతంలో మనం కట్టిస్తున్న హాస్పిటల్స్ చూడండి. గతంలో ఎప్పుడు ఇవన్నీ అభివృద్ధి చెందలేదే, ఈరోజు చెందుతున్నాయి. ఈరోజు ఇవన్నీ కూడా ముందుకు తీసుకొని వచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీ అందరినీ కూడా కోరుకునేది, గతంలో ఎవరూ చేయలేంత విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారు. ఎవరూ లేదు, ఇంటి స్థలం లేదంటే చాలు, ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీంట్లో ఇంత ముందులాగా నువ్వు తెలుగుదేశం కండువా వేసుకుంటేనే పథకాలు వస్తాయని లేదు. నువ్వు పార్టీ చూడలేదు, ప్రాంతం చూడలేదు. నువ్వు పేదోడైంటే చాలు, నీకు పేదోడ అర్హత ఉంటే చాలు, మేలు చేయాలనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్తున్నాం. మనం అందరం కూడా ఆలోచించుకోవాలి, ఎవరి కాలంలో మనం అందరం కూడా ముందుకు పోతున్నాం, ఏ విధంగా ముందుకు సాగుతున్నాం అనేది అందరం ఆలోచించుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అనేవాడు ఎక్కడ ఉంటాడు? మనం పొద్దున్నే పూజించే హిందువులు పూజించే గుళ్ళకి పోయినా, మసీదులకు పోయినా, చర్చిలకు పోయినా మనమంతా ఒకటే ప్రార్థిస్తాం, మన జీవితాలు బాగుండాలని, రేపటి భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఏ దేవుడు కోరుకున్నా అంతే కదా కోరుకునేది, బాగా ఉండాలని, బాగా మన పిల్లలు చదవాలని, మనకంటే మనం పడిన కష్టం మళ్ళీ మన పిల్లలు పడకూడదని మనం అంతా కోరుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి ఇంటింటికి కూడా మీ అకౌంట్ బుక్లన్నీ తిప్పేసుకోండి, తెలుస్తుంది. మీకు ఇచ్చిన అకౌంట్ బుక్లన్నీ తిప్పేసుకోండి. ఎవడెవడింటికి ఎంత సాయం చేశామో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఈ దేశ రాజకీయాల్లో ఏకైక నాయకుడు, నేను మంచి చేసి ఉంటేనే నాకు ఓటు వేసేయండి అని చెప్పి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చాలా ధైర్యం ఉండాలి దానికి. మనం ఇంట్లో చెప్పలేం, తండ్రి భాగాలు పంచినప్పుడు కూడా చెప్పలేడు ఈ విధంగా నీకు ఈ భాగం ఇస్తున్నామని చెప్పేసి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటకు కూడా కట్టుబడి ఉన్నాడు. కట్టుబడి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి, సాయం చేయాలని ఒక ఆలోచనతో పోతున్నాడు. సాయం అంటే వేరేదే ఉండదు. మనము చేపను మత్స్యావతారంగా పూజిస్తాం, ఎందుకంటే కష్టంలో ఒక చేప కాపాడిందని. అదేవిధంగా కూర్మావతారం అని చూపిస్తాం, ఒక తాబేలు ఆ రోజు సాయం చేసిందని. అదేవిధంగా చివరికి ఒక పందిని వరాహన అవతారంగా చూస్తాం. దీంట్లో ఆ జంతువులు కాదు, దీంట్లో సాయం అంటే మన కష్టంలో ఉన్నప్పుడు మనకు సాయం చేసినోడు దేవుడు అంతే. మన ఇబ్బందుల్లో ఉన్నాడు, నీకు తోడుగా నిలబడినోడు దేవుడుగా నిలబడతాడు. ఈరోజు అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కానీ మనకు అన్ని విధాలుగా అందుబాటులో సాయం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది